ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాని మోదీ శుభవార్త వినిపించారు. గూడూరు రేణిగుంట మధ్యలో 3వ రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు గారికి ప్రధాని మోదీ భారీగా శుభవార్తనైతే వినిపించారు. రేణిగుంట అలాగే గూడూరు మధ్యలో 3వ రైల్వే లైను నిర్మాణానికైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. దాంతోపాటుగా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతుంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మీరు అన్నట్టు విజయవాడ గూడూరు 3వ లైన్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిందన్నారు. ఇవన్నిటికన్నా పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే చంద్రబాబు గారు 14లో సీఎం అయిన తర్వాత ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఈస్ట్ కోస్ట్ సెంట్రల్ అని వైజాగ్ జోన్ కేంద్రంగా ఒక జోన్ స్టార్ట్ చేయాలనుకున్నారు. దానికి ఆల్మోస్ట్ ఆల్ పార్లమెంట్లో కూడా ప్రకటన అయిపోయింది, బడ్జెట్లో కూడా కేటాయించారు. కాకపోతే ఇట్లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ వేవ్ వచ్చినా కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమి కేటాయించాలి కదా. ఇప్పుడు ఒక జోనల్ హెడ్ జోనల్ తాలూకా రైల్వేది స్టార్ట్ చేయాలంటే దానికి ఎన్ని ఎకరాల భూమి సమీకరించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూమిని సమీకరించలేకపోయాడంటూ కూడా గతంలో మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన పలుమార్లు కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దానితో సెంట్రల్ గవర్నమెంట్ ఒక 60 నుంచి 70% వరకు కేటాయిస్తే మిగతా 30% అనేది స్టేట్ గవర్నమెంట్ కొంత పెట్టుకోవాల్సి ఉంటుంది కొన్ని శాఖలకు సంబంధించి. సో అట్లా పెట్టకుండా అంటే ఉన్నదే వేరే అన్ని నాకేసి మొత్తం వాడేస్తుంటే వేరే వాటికి కూడా వీటికి నిధులకు మళ్లించేస్తుంటే ఇంక దీనికి కొత్తగా ఇదేం పెడతారు? పైగా ఒకళ్ళు పెట్టినా ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు కాబట్టి ఆ మాట నచ్చదు కాబట్టి వాళ్ళు అప్పుడు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ముందు అలాగే రేణిగుంట గుంతకల్లు కానీ రేణిగుంట చెన్నై కానీ చెన్నై టు హౌరా అనేది అసలు బిజియెస్ట్ లైన్ అది. ఈవెన్ NH16 చేశారు, NH5 అని ఉంటుంది. మామూలు ట్రంక్ హైవే అయినా కానీ రైల్వే ట్రాక్ అయినా కానీ చాలా బిజియెస్ట్ లైన్ అది నాకు తెలిసి. సో దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని మార్గాలు వేయడం వల్ల మెయిన్ ట్రాఫిక్ క్లియరెన్స్ కొంత తగ్గుతుంది. రైళ్ళు ఏవైతే ఇప్పటికీ కొంత లేటుగా నడుస్తున్న నేపథ్యంలో అవన్నిటి కూడా తగ్గించవచ్చు. రవాణా కూడా ఎక్కువగా ట్రైన్స్ను ఉపయోగించుకుంటారు కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చంద్రబాబు గారి హయాంలో ఆల్రెడీ మీరు అన్నట్టు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి, పైగా ఈ భాగస్వామ్యం అనేది ఎన్డీఏలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం నిలబడడానికి కూడా చాలా ఊతం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేన ఏదైతే కోరుకుంటున్నాయో అది చేసి తీరాల్సిందే. గతంలో ఏవైతే పెండింగ్ పెట్టి తాత్సారం చేశారో చూద్దాము, స్పెషల్ ప్యాకేజీలు స్పెషల్ స్టేటస్లు అంటే చేద్దాము అని ఆలోచించే బీజేపీ కూడా ఈసారి ఆ ఆప్షన్ బీజేపీకి లేదు. ఎందుకంటే గతసారి పెద్దగా పట్టించుకోలేదు, ఫుల్ మెజారిటీ వచ్చింది కదా, ఎందుకు లేని ఉద్దేశమో లేదంటే మిగతా ఏ కారణమో తెలియదు. ఎందుకంటే మళ్ళీ బీజేపీ ప్రాంత పాలిత రాష్ట్రాల్లో కొన్నిసార్లు మరి స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయిగా చిన్న రాష్ట్రాలకి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎందుకు చేయలేదు బీజేపీ? పెడమొహం చేసింది అప్పట్లో. సో ఇప్పుడు అవన్నీ కూడా వడ్డీతో సహా రాబట్టడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. అది ఆల్రెడీ చాలామందికి నమ్మకం కూడా కుదిరింది. లేదు ఈయన వచ్చాడంటే ముక్కుపిండి వసూలు చేస్తాడు రాష్ట్రానికి. పైగా ఇప్పుడు ఆయనకి గతంలో ఆయనతో పాటు పనిచేసిన మంత్రులు కానీ ఆయనతో పాటు పనిచేసిన ఆయన సమకాలీనంగా ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ ఆయన గురించి మాటలు చెప్పడం గురించి కూడా మనం చూసాం. మొన్న రోషయ్య గారిది కూడా ఒక ట్రోల్ అయింది, చూశాను. చంద్రబాబు నాయుడికి నాకు రాజకీయ పరంగా విభేదాలు తప్ప వ్యక్తిగతంగా విభేదాలు లేవు. ఆయన చాలా మంచి హార్డ్ వర్కరు, ఎప్పుడూ రాష్ట్రం కోసమే ఆలోచించే మనిషి, మంచి నాయకుడు అన్నట్టు కూడా రోషయ్య లాంటి వ్యక్తి. ఎందుకు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీకి కానీ ఏవైనా కౌంటర్లు వేయాలంటే ఒక రాజశేఖర గారి వల్ల అయ్యేది. అంత పవర్ఫుల్ కౌంటర్లు వేసేవారు. అటువంటి కౌంటర్లు వేసే పవర్ఫుల్ రోషయ్య లాంటి నాయకులు కూడా చంద్రబాబు ఈజ్ ఏ గుడ్ హార్డ్ వర్కర్, మంచి పొలిటీషియన్ కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? లేదు, చంద్రబాబు గారు కనీసం 16 నుంచి 18 గంటలు రోజుకి కష్టపడతాడు ఆయన. సో ఏవైతే రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలిగా. ఒకవైపు పథకాలు ఏవైతే మాట ఇచ్చేసారో పథకాలు నడిపిస్తూనే ఈ అభివృద్ధికి పరుగులు పెడితేనే రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అయితేనే మళ్ళీ పథకాలు ఇవ్వడానికి అవుతుంది. లేదంటే ఇచ్చిన మాట మళ్ళీ ఫుల్ఫిల్ చేయలేరు. నిన్న కూడా తెలంగాణలో హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసేలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పెన్షన్లు పెంచుతామంది, ఎంతవరకు ఏం పెంచట్లేదు. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసేనే బుద్ధి తెచ్చుకోండి, వాళ్ళు 4,000 అన్నారు, ఇమీడియట్గా 4,000 పెన్షన్ శాంక్షన్ చేశారు. అక్కడ కూడా చూడండి బీఆర్ఎస్ వాళ్ళకి పక్కన ఆంధ్రప్రదేశ్ అన్నారు కానీ చంద్రబాబు గారు పేరెత్తడానికి వాళ్ళకి ఏంటో నామూషి, అక్కడ కూడా పేరెత్తలేదు. పోనీ అది వాళ్ళ ఇష్టం అనుకోండి. సో అట్లాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా, అందుకే హోమ్ కూడా కొంతమంది పవర్ఫుల్ నాయకులకి ఇస్తే ఎట్లాంటి విభేదాలు దారితీస్తుందో, లేదంటే ఇంకేమైనా కక్ష సాధింపని అనుకుంటారేమో అని ఒక మహిళకి ఇచ్చి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. మంచి బాధ్యతాయుతంగా కూడా పనిచేస్తారని చెప్పి మహిళకి ఇచ్చి అన్ని రకాలుగా శాంతి భద్రతలు కంట్రోల్ చేయడం కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, మీరు ప్రధానంగా మూడో లైన్ ఏదైతే అన్నారో గూడూరు తిరుపతి ఆ లైన్ కానీ, అంటే దాంతో పాటుగా అసలు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ముక్కుపిండి ఖచ్చితంగా వసూలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనకి మీరు అన్నట్టు మొన్న మోదీ గారు వచ్చినప్పుడు ఏదైతే దీని గురించి చెప్పారో మళ్ళీ పట్టించుకోలేదని, స్థలం ఇవ్వలేదని, తర్వాత పోలవరం కూడా 70% పూర్తి చేసిన టీడీపీ ప్రభుత్వము మొన్న మళ్ళీ చంద్రబాబు గారు సడన్ విజిట్ చేసి అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు దాన్ని అలా వదిలేశారు, దానివల్ల మరలా ఇప్పుడు 400 కోట్లు నష్టం, ఇసుక కూరుకుపోయింది, అదంతా జరిగింది అని చెప్పి అప్పుడే కేంద్రం కొన్ని నిధులు కూడా కేటాయించిందట. ఆ నిధులు కూడా దారి మళ్లించేశారు. అది మళ్ళీ కేంద్రం మొన్న వాళ్ళు వచ్చినప్పుడు విమర్శలు చేసినప్పుడు కూడా చెప్పినప్పుడు తెలిసింది. మరి ముందే వాళ్ళు చేయొచ్చు కదా, ముందు చేస్తే ఈ సమస్య ఉండేది కాదు కదా. అరే బాబు మీకు ఇచ్చా, మీరు ఎందుకు మిస్యూజ్ చేశారని అప్పటి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏం మాట్లాడేది సెంట్రల్ నుంచి. ఈయన కూడా ఇదే బాగుంది కదా అని చెప్పి ఈయనకి నచ్చినట్టుగా వాడేసుకున్నాడు. నిధులు దారి మళ్లించి పథకాలకి అన్నిటికీ దారి మళ్లించుకున్నాడు. సో ఇప్పుడు మరలా పోలవరం కంప్లీట్ చేయాలి. మీరు అన్నట్టు రైల్వే జోన్, ఈ రైల్వే లైన్లు, ఇంకా ఎక్కడెక్కడ ఇప్పుడు రేపు మాకు బీపీసీఎల్ ఒక రిఫైనరీ పెట్టబోతున్నారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఆ రిఫైనరీ కూడా అటు గుజరాత్ కో లేదంటే మధ్యప్రదేశ్ కో వెళ్ళిపోకుండా అది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో దగ్గర ఒక వైజాగ్ కాకినాడ ఎక్కడో దగ్గర శ్రీశోర్ ఇండియా దగ్గరలో పెట్టించే ప్లాన్ లో కూడా చేస్తున్నారట. ఇది కూడా బాబు గారు ఖచ్చితంగా మీరు అన్నట్టు ముక్కుపిండి వసూలు చేసి దాన్ని పెడితే ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మంది ఆధారపడతారు. దానివల్ల ఆ పరోక్షంగా ఆధారపడడం వల్ల మనీ టర్న్ ఓవర్ అవుతుంది, రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. సో ఒక్క రైల్వే ప్రాజెక్టులనే కాదు, ప్రతిది కూడా ఏవేవైతే గత 5 ఏళ్ళలో పెండింగ్ కొన్ని ఉండిపోయాయో వాటన్నిటిని ఇప్పుడంటే గతంలో అంటే భారతీయ జనతా పార్టీకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా స్థానాలు వచ్చిన నేపథ్యం, ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారు కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చే ప్రక్రియని ఆల్రెడీ ప్రారంభించారన్నట్లు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అవునండి, సో అది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇక్కడ తెలంగాణ తీసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఒక గోల్ అదే కదా, మాకు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ లోపల రావాల్సిన పర్సంటేజ్ తగ్గించేస్తున్నారు, మాకు సరిగ్గా ఇవ్వట్లేదు అని కూడా అన్నారు. సో ఈయన మొదటి నుంచి గ్రేట్ ఎకనమిస్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, సో ఏది ఎక్కడ ఎలా వసూలు చేసుకోవాలి, వసూలు చేసిన దాన్ని రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులకు పెట్టించాలని కూడా ఆయన ముందే ఆలోచించి చేసి పెడతాడు ఆయన. సో ఆయన చాలా మంది ఎకనామిస్ట్ అని అంటారు, ఎకనామిక్స్ కూడా చదువుకున్నారు అంటారు ఎస్వి యూనివర్సిటీలో. సో మొదటి నుంచి కూడా యువతగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానము, పెట్టుబడులు పెట్టించడము, రెవెన్యూ జనరేట్ చేయడము, అభివృద్ధిని ఎలాగా పరుగులు పెట్టించాలి అనే దాని మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అది జరిగే పని. ఎందుకంటే 2014లో కూడా ఆయన్ని గెలిపించుకోవడానికి కారణం ఏంటంటే ఈయనైతే విజనరీ ఉన్న పర్సన్, రాష్ట్రం విడిపోయింది, మనకి ఇప్పుడు రాజధాని లేదు, ఇటువంటి వ్యక్తి వస్తేనే మనకు అన్ని సెటరేట్ అవుతాయని అనుకున్నారు. కాబట్టి ఒక్క 5 ఏళ్ళు ఇచ్చి చూశారు ప్రజలు, అర్థమైపోయింది ఇంకా లాభం లేదు, అనవసరంగా ఈయన వదులుకున్నాం అని చెప్పి మళ్ళీ ఫుల్ మెజార్టీ గెలిపించారు. ఆ రాజధాని ఏదైతేనే ఉంది, ఆ రైల్వే జోన్ అయితేనేమి, ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసి ఒక స్టేట్ ని సెటరేట్ చేసే వరకు వదలరు ఆయన. అది చేస్తాడని ప్రజలకైతే నమ్మకం, నాకు కూడా అదే భావం కలుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.